బాబు కాపీ. మీ దగ్గర ఉందిరా? శ్రీకాకుళం. ఏ కమ్యూనిటీ అని అడుగుతున్నా. గేటెడ్ కమ్యూనిటీ అన్నా. ఏం బావా ఇప్పుడేనా రావడం? నీ ఎదుర్కొంటానే కదా కార్తీక్ ఏం క్వశ్చన్ బావా టిఫిన్ చేశారు చెల్లెమ్మా? ఏంటి మధ్యాహ్నం 3 గంటలకా? నాకు కండిషన్ ఉంది. ఏంటి నన్ను పేయింగ్ గెస్ట్ గా కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకోవాలి. అంటే ఏంటి? అప్పుడప్పుడు మా నాన్న ఇంట్లో వెండి సామాన్లు అమ్మేసుకుంటున్నాడు. నువ్వు కూడా అలాంటి ఏమైనా ప్లాన్ చేద్దామని. ఆయన నీకు శనిగ్రహం పెడతాను, నాకు నీ కిరు పెడతానే. మరి నాకు నీ అమ్మని పాపు ప్లూటో. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? నేను పాస్ అయిపోయినా. ఐ హావ్ పాస్డ్ అవే. భయ్యా కొత్త స్టాక్ వచ్చింది. బతికొండగా డిగ్రీ పాస్ అవుతారు అనుకోలేదండి. నువ్వు బతికుండగానా నేను బతికుండగానా? బాగా ఫ్రెష్ గా చేయించినట్టున్నారు. ఆ కేశవుడు కొట్లో సరుకు వారం రోజులైనా వాసన రాదు. అదేంటోనండి, ఒక్కసారి బాత్రూమ్ లోకి వెళ్తే రోజంతా అక్కడే ఉంటాడు. ఓసారి భోగి పొద్దున్నే బాత్రూమ్ లోకి వెళ్ళి సంక్రాంతి సాయంకాలం వచ్చాడు. మా అమ్మాయిలందరికీ నదుల పేర్లే పెట్టాం బాబు. సింధు, సరయు, నర్మద, యమున, గంగా, కావేరి. అమ్మాయి పుట్టుంటే మూసీ నదిని పెట్టేవాళ్ళు. బాబు ఫోటో చూడు ఒకసారి. కుర్రాడు ఎలా ఉన్నాడు? ఈడుకోవడం ఏంటండి? చెక్ పోస్ట్ దగ్గర పెళ్ళమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. ఎవరో తెలుసు కదా నీకు? బ్రదర్ అవుతాడు. బ్రదర్ కాదు, నీ చెల్లెల్ని చేసుకుంటే ఏమవుతాడు? ఊరుకోండి సార్, కనిపించిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి నీకు ఏమవుతాడు తెలుసా? ఏమవుతాడు? ఎదురొస్తే ఎదురవుతాడు. కావట్లేదా? మరి నువ్వు పెద్ద నిప్పగడ్లా ఉన్నావే. ఈ ఫ్యామిలీ మొత్తానికి అతిపెద్ద నిప్పగా నేనే. మరి నిప్ప అంటే పెద్ద బిడ్డలా ఫీల్ అవుతావేంట్రా?